హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెల్ల జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు 33 వీడియోల్ని ఎంతో స్వీకరించినటువంటి ప్రేక్షక దేవుళ్ళు నా యొక్క ఛానల్ని చూస్తుండగానే రోజుకు 100, 120, 130 మంది కూడా సబ్స్క్రైబర్లు వస్తూ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి నా ప్రేక్షక దేవుళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే కిడ్నీలలో రాళ్ళు. మరి కిడ్నీలలో రాళ్ళు వచ్చినటువంటి ఈ వ్యక్తులు చాలా విపరీతమైనటువంటి బాధలు పడతా ఉంటారు. అది ఏ విధంగా అంటే వెనక సైడ్లో కిడ్నీలలో కనుక ఆ నొప్పి మొదలైన తర్వాత అది చిన్నగా ముందు వరకు కూడా ఈ స్థాయి వరకు కూడా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అది విపరీతమైన బాధ. వాళ్ళకు నిద్ర పట్టకపోవడం, వాళ్ళు మూత్రం కనుక పోసినట్లయితే మూత్రంలో మంట రావడం, మూత్రం పోస్తున్నప్పుడు తీసుకున్నట్లయితే ఆ మూత్రంలో రక్తం రావడం, ఒక్కొక్కసారి చీము కూడా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి కిడ్నీ స్టోన్స్ వల్ల చాలా మంది కూడా బాధపడతా ఉంటారు. మరి ఈ కిడ్నీ స్టోన్స్ అసలు కిడ్నీలలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి? మనం తినేటువంటి తిండి వల్ల ఏర్పడుతున్నాయంటే ఎస్, తిండి వల్ల ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి తాగేటువంటి డ్రింక్ వల్ల అంటే డ్రింక్ వల్ల కూడా ఆ కిడ్నీలలో రాళ్ళు అనేది రావడం 100% అని చెప్పుకోవచ్చు. అసలు కిడ్నీలలో రాళ్ళు అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, లోపల జరిగేటువంటి రసాయన ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే మన బాడీ లోపల మనం తిన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆహారంలో కరిగినటువంటి పదార్థాలు, ఉప్పుకి సంబంధించినటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి. అవి ఏంటంటే వాటిలో ఒకటి ఆక్సాలైట్, రెండోది కాల్షియం, ఇంకోటి యూరిక్ యాసిడ్, 16 అనే కరగని పదార్థాలు ఉండడం వల్ల పేరుకపోయి అవే చిన్నగా పెద్ద గడ్డలుగా మారుతాయి. వాటినే కిడ్నీ స్టోన్స్ అంటాము. ఈ కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా దీంట్లో ఏంటంటే ఒక 100 మందిని కనుక తీసుకున్నట్లయితే మనం మామూలుగా 100 మందిలో కనీసం 16 నుంచి 20 మందికి అంటే 16 to 20% వరకు కూడా కిడ్నీలలో రాళ్ళు వస్తూ ఉంటాయి. మరి కిడ్నీలలో రాళ్ళు పురుషులలో ఎక్కువ వస్తాయా, స్త్రీలలో ఎక్కువ వస్తాయా అనేది కొంతమంది క్వశ్చన్ చేసినప్పుడు నిజంగా కూడా స్త్రీల కంటే దాదాపు సమానంగా తీసుకున్నా కూడా స్త్రీల కంటే కొంచెం పురుషులలో ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి జాబ్ల రీత్యా కావచ్చు, బయట తిరిగేటువంటి పనుల రీత్యా కావచ్చు, కొంతమందికి ఎగ్జాంపుల్ గా మార్కెటింగ్ పర్సన్స్ కానీ ఒక జాబర్స్ కానీ తీసుకున్నట్లయితే పొద్దుంతా వాళ్ళు ఎండలో తిరగడం, బయట తిరగడం వల్ల వాళ్ళకి ఆకలైనటువంటి టైంలో ఏదో దొరకనటువంటి ఆహారం మధ్యలో జంక్ ఫుడ్ తినడం కూడా జరుగుతూ ఉంటుంది. మామూలుగా కూడా జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా ఇలాంటి ఆహార పదార్థాలు పేరుకొని ఆ రసాయన చర్య ద్వారా రాళ్ళుగా ఏర్పడతాయి. ఈ ఎక్కువ స్త్రీల కంటే మాత్రం పురుషులలోనే ఎక్కువ వస్తుందని చెప్పుకోవచ్చు. మరి దీంట్లో కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఎక్కువ శాతం వీటిలలో ఎలాంటి రాళ్ళు ఏర్పడతాయంటే ఒక 80% కనుక మనం తీసుకున్నట్లయితే ఆ రాళ్లలో కాల్షియం ఆక్సాలైట్ తోటి ఏర్పడినటువంటి రాళ్ళు మాత్రమే కిడ్నీలలో 80% ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో తీసుకున్నట్లయితే 80% రాళ్ళు మాత్రం కాల్షియం ఆక్సాలైట్ ద్వారానే ఏర్పడే స్టోన్స్ ఏర్పడతాయంటే అనుకుంటే మిగతా 20% వేటి ద్వారా ఏర్పడతాయంటే కాల్షియం ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్ అని రకరకాల స్టోన్స్ ఏమిటో మిగతా రసాయనాల ద్వారా మొత్తం కలిపితే 20% వస్తాయి. కానీ 80% మాత్రం ఖచ్చితంగా కాల్షియం ఆక్సాలైట్ ద్వారానే వస్తాయి. మరి వీటిని కరిగించడం కోసం అసలు ఏం చేయాలి? మరి చాలా మంది ఏమంటారంటే సార్ నాకు 10 mm ఉన్నది, 12 mm ఉన్నది, మరి దీన్ని చేయడం కోసం రకరకాల స్కానింగ్ తీసుకున్నారు, 10 mm వచ్చింది సార్, 11 mm వచ్చింది సార్, మరి దీన్ని ఎలా స్కానింగ్ తీసుకుంటారు? మామూలు ఎక్స్రేలు అలాంటివి తీసుకుంటే రావు. ఖచ్చితంగా సిటీ స్కాన్ తీస్తేనే దాని లొకేషన్ ఎక్కడ ఉంటుందో కనుక్కున్న తర్వాత దాని సైజు, దాని లొకేషన్ పూర్తిగా కూడా గుర్తించాలంటే ఓన్లీ సిటీ స్కాన్ ద్వారా సాధ్యమవుతుంది. మరి సిటీ స్కాన్ ద్వారా చేసిన తర్వాత కొంతమంది మెడిసిన్ ద్వారా కూడా ఇవి కరిగిపోయే అవకాశం ఉంటాయి. అంటే 10 mm లోపు కనుక ఉన్నట్లయితే మెడిసిన్ ద్వారా తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అది 4-5 రోజులు 4-5 వారాలు చూసిన తర్వాత తగ్గిపోయే అవకాశం. అప్పటికి తగ్గినట్లయితే 10 mm కనుక మించినట్లయితే ఆపరేషన్ అనేది ఖచ్చితంగా అత్యవసరం అవుతుంది. ఎందుకంటే చాలా విపరీతమైన బాధ వస్తుంది. మరి అలా చేసినా కూడా కొంతమంది ఏమంటే సార్ నాకు కుడి సైడ్లో ఇంత ముందు నాకు వచ్చినప్పుడు నేను ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ నాకు సంవత్సరం తర్వాత మళ్ళీ ఎడమ సైడ్ వచ్చింది సార్, ఎడమ సైడ్ కూడా నాకు మళ్ళీ 10 mm చిల్లర వచ్చింది, అప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేశారు, ఎడమ సైడ్ అయిపోయింది, మళ్ళీ తగ్గింది అనుకుంటే మళ్ళీ కూడా నాకు మళ్ళీ నొప్పి వస్తుంది, మళ్ళీ కూడా 10 mm సైజ్ దాకా వచ్చినాయి సార్ అని ఎంతోమంది కూడా నిజంగా పేషెంట్ చెప్తా ఉంటారు. ఇలాంటి బాధలన్నీ కూడా రకరకాలుగా మనం విని ఉంటాం. కానీ
వీటికి పూర్తి పరిష్కారం ఆపరేషన్ చేసినా కూడా లేదు. ఎందుకంటే మనం తినేటువంటి ఆహార అలవాట్లు, అంటే మనం అన్నం తింటాము, కానీ అన్నం తినే ముందు, భోజనానికి ముందు గట్టిగా వాటర్ తాగడం, గట్టిగా వాటర్ తాగిన తర్వాత భోజనం తింటున్నాం కదా, తిన్న తర్వాత మళ్ళీ కడుపు నిండా నీళ్ళు తాగుతారు. తిన్న తర్వాత మనం తిన్నటువంటి ఆహారం, వాటర్ అన్ని కలిసి కూడా ఇంకా ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే పాలకూర, టమాటా తినకూడదు, తినడం వల్ల కూడా రాళ్ళు వస్తాయి అంటారు. ఇది నిజంగా కూడా రాళ్ళు అనేది చెప్పుకోవచ్చు. టమాటా, పాలకూర అనేది రాళ్ళు రావడానికి కారణం కాదు. అసలు యాక్చువల్గా ఏ టైంలో నీళ్ళు తాగాలి, ఏ టైంలో తాగకూడదు అంటే ఉదయాన్నే మీరు లేవగానే పరిగడుపులో ముఖం కడుక్కున్న తర్వాత 1 లీటర్ నుంచి 1.5 లీటర్ దాదాపు కూడా వాటర్ తాగడానికి ట్రై చేయండి. అంటే కడుపు నిండా తిన్న తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత తాగడానికి అసలు వాల్యూ ఉండదు. వాటర్ అనేది ఖచ్చితంగా రోజుకు 3 నుంచి 4 లీటర్లు. కిడ్నీలలో స్టోన్స్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారంటే 5 నుంచి 7 లీటర్ల వాటర్ తాగమని డాక్టర్ సలహాలు ఇస్తారు. కానీ అది నిజం కాదు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా రోజు కూడా 3 నుంచి 4 లీటర్ అనేది కంపల్సరీ తాగాలి వాటర్ అనేది. భోజనం తినేటప్పుడు, భోజనం ముందు 5 పట్టు 10కి రాదండి. మామూలు టైంలో, మిగతా టైంలో ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిగా ఉంటుంది అనమాట. దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకోండి. మరి దీన్ని మనం ఏంటంటే పూర్తిగా పోగొట్టడం కోసం ఎలాంటి డబ్బులు అవసరం లేదు, ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదు. మనం మామూలుగా విలేజ్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ విరివిగా కనబడతా ఉంటాయి. అయితే ఇంతవరకు ఏంటంటే, ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియోలో బయోఫిలం గురించి నేను చెప్పడం జరిగింది. దాన్ని తెలుగులో రణపాల ఆకంటారు. దాన్ని తినడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కిడ్నీలలో రాళ్ళు తగ్గిపోతాయని కూడా నేను వీడియో చేయడం జరిగింది. మరి ఆ మొక్క కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్నటువంటి ఆకు. దాన్ని లీఫ్ ఆఫ్ ద లైఫ్, వండర్ ఆఫ్ ద వరల్డ్ అన్నటువంటి గొప్ప ఔషధ మొక్క కూడా రణపాల ఆకు. అయితే అదేంటంటే కొంచెం లేట్ ప్రాసెస్ అనేది కూడా కొంచెం లేట్గా ఉంటే, అతి స్పీడ్గా అతి తక్కువ టైంలో గంటలోనే మీకు రిజల్ట్ కనపడాలంటే మన మధ్యలో ఉన్నటువంటి మొక్కనే ఒకటి వెంపలి చెట్టు అనేటువంటి చెట్టు. ఈ వెంపలి చెట్టు ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం తీసుకున్నట్లయితే చాలా తెలిసినటువంటిది. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రణపాలాక అంత గ్రేట్ అయినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసినటువంటి చెట్టు ఈ వెంపల చెట్టు. మరి ఈ వెంపల చెట్టు అనేది ఎక్కడ పడితే అక్కడ విరివిగా దొరుకుతున్నటువంటిది. దీన్ని కనుక మనం వెంపల చెట్టు గురించి కనుక తీసుకున్నట్టయితే, దీన్ని మన తెలంగాణ ప్రజలు కనుక తీసుకున్నట్టయితే, బతుకమ్మ ఆడుతున్నటువంటి సందర్భాల్లో ఆ చెరువు గట్టు దగ్గరికి అందరూ కూడా మన తెలంగాణ ఆడపడుచులు చేరిన తర్వాత ఆ బతుకమ్మ మధ్యలో దీని చిన్న చెట్టును తీసుకొచ్చి వేర్లతో సహా ఊడదీసుకొని వచ్చి దీన్ని మధ్యలో పెట్టిన తర్వాత, దీని మీద పసుపు కుంకుమలు వేసిన తర్వాత గౌరమ్మను చాలా నిష్ఠలతో పూజించడం కూడా మన తెలంగాణ ఆడపడుచులకు తెలుసు. దీన్ని పెట్టిన తర్వాత దీని చుట్టూ కూడా బతుకమ్మలు పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆట ఆడుతారు. ఇది తెలంగాణ ప్రజలకు చాలా తెలిసినటువంటి ముఖ్య. దీనే వెంపలి చెట్టు. దీన్ని కూడా నిత్యమల చెట్టు కూడా మన పాటలను కూడా పాడుకోవడం కూడా జరుగుతుంది మన ఆడపడుచు, తెలంగాణ ఆడపడుచులు. ఇక ఇలాంటి గొప్ప చెట్టు గురించి కనుక మనం కనుక తీసుకున్నట్లయితే, దీన్ని సైంటిఫిక్ నేమ్ తీసుకున్నప్పుడు టెప్రోసియా పర్పోరియా అంటారు. తర్వాత దీన్ని ఇంగ్లీష్ లో వచ్చేసి వైల్డ్ ఇండిగో అంటారు, లేదా పర్పుల్ టెప్రోసియా అంటారు. దీన్ని సంస్కృతంలో కనుక తీసుకుంటే నేల వృక్ష తులసి అంటారు, లేదా పురపుంక అని అంటారు, లేదా పిహారి అని అంటారు. హిందీలో కనుక తీసుకున్నట్లయితే సర్పుంక అని అంటారు. దీన్ని కిడ్నీ రాళ్ళు కరగడం కోసం మరి దీన్ని ఏం చేయాలంటే, దీని యొక్క చెట్టుని పూర్తిగా కూడా వేర్లతో సహా పీల్చుకోరండి. దీన్ని కొంచెం పెద్ద చెట్టు తీసుకోవడం జరిగింది. మీరు ఈ టైంలో ఏంటంటే కొంచెం చిన్న చెట్టు కనుక దొరికినట్లయితే 2 చెట్లు తీసుకోండి. ఇలాంటి పెద్ద చెట్టు కనుక దొరికినట్లయితే 1 చెట్టు అయినా సరిపోతుంది. దీన్ని చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, ఇలా చెట్టు మొత్తం కూడా ఊడ తీసుకొచ్చిన తర్వాత ఈ వేరు వ్యవస్థను కనుక తీసుకున్నట్లయితే, మనము ఈ వేర్ల దగ్గరికి ఈ నుంచి కట్ చేసిన తర్వాత దీన్ని చిన్న ఇంచు 2 ఇంచుల ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత పూర్తిగా నీట్గా కడగండి మంచిగా. దీనికి ఉన్నటువంటి మట్టి కూడా పూర్తిగా పోయే విధంగా నీట్గా కడిగిన తర్వాత ఈ చిన్న ముక్కలు చేసినటువంటి, అంటే దాదాపు ఇంత వస్తాయి ఈ సైజులో వచ్చినటువంటి ఆ వేరు యొక్క ముక్కల్ని తీసుకున్న తర్వాత 1 లీటర్ వాటర్ తీసుకుని, అంటే ఒక పాత్రలో 1 లీటర్ వాటర్ తీసుకున్న తర్వాత ఆ వాటర్ ని మీరు స్టవ్ మీద పెట్టి, ఆ స్టవ్ లో ఈ వేరు యొక్క ముక్కలను చిన్న ముక్కలు చేసినటువంటి ముక్కలను ఆ స్టవ్ మీద పెట్టి పూర్తిగా బాగా మరిగించండి. బాగా మరిగిన తర్వాత, మసిలిన తర్వాత వాటర్ బాగా బాయిల్డ్ అయ్యి కలర్ కూడా మారుతూ ఉంటుంది. కలర్ గా మారిన తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత మీరేంటంటే పూర్తిగా దీన్ని వడగట్టండి. వడగట్టిన తర్వాత చల్లార్చిన తర్వాత, దీన్ని ఎప్పుడు తాగాలి?
పరిగడుపున ఖాళీ కడుపుతో ఉదయాన్నే లేచిన తర్వాత మొహం కడుక్కున్న తర్వాత మీరు కనుక లీటర్తో పెట్టుకున్నప్పుడు దాదాపుగా 30 లీటరో 1/2 లీటర్తో వస్తాయి బాగా బయలుదేరిన తర్వాత. కానీ మీరు దీన్ని వడగట్టుకున్న తర్వాత చల్లారినాక పరిగడుపున 1/2 లీటర్ వాటర్ని మీరు తాగేసేయండి. తాగేసిన తర్వాత కనీసం ఒక గంట సేపు అనేది ఏమి తినకుండా ఏం తాగకుండా ఉండండి. ఉన్న తర్వాత మీరు కనుక మూత్రం కనుక పోసినట్లయితే ఎప్పుడైనా మూత్రం ద్వారా చిన్న చిన్న రాళ్ళుగా మారుతాయి. ఏంటంటే 80% వస్తున్నటువంటి ఆ కెమికల్స్ కు విరుగుడే ఈ యొక్క చెట్టు యొక్క వేర్ల నుంచి తీసినటువంటి కషాయం. దీన్ని మీరు తాగినట్లయితే గంట తర్వాత నుంచి చిన్న చిన్న ముక్కలుగా మూత్రం ద్వారా పడిపోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి గొప్ప అటువంటి చెట్టును మీకు పరిచయం చేయడం జరిగింది. మీకు కానీ అంటే 80% మనం ఒక 100 మందిని తీసుకుంటే 16 నుంచి 20% అంటే దాదాపు ఎక్కడో కూడా మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీకు కానీ ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి కనుక మీరు ఖచ్చితంగా ఈ యొక్క వైద్యాన్ని వాళ్ళకు చెప్పండి, చూపించండి. ఎందుకంటే దగ్గర ఉండండి. మరొకసారి గుర్తుంచుకోండి, చెట్టు వేరు వ్యవస్థతో సహా పీకిన తర్వాత పూర్తిగా నీట్గా కడగండి. కడిగిన తర్వాత ఇంచు కానీ 2 ఇంచులు కానీ చిన్న చిన్న ముక్కలుగా కడిగేయండి. కడిగేసిన తర్వాత ఒక పాత్ర తీసుకోండి. పాత్రలో లీటర్ వాటర్ తీసుకున్న తర్వాత ఆ వాటర్లో ఈ ముక్కలను వేరు యొక్క ముక్కలను అందులో వేసి బాగా బయలు చేయండి. బాగా బయలుదేరిన తర్వాత వడగట్టుకొని చల్లారిన తర్వాత ఉదయాన్నే ఖాళీ గడుపుతో పరిగడుపున దీని కనుక మీరు 1/2 లీటర్ కనుక ఒకేసారి మళ్ళీ ఎప్పుడు తాగాల్సిన పని లేదండి. ఒక్కసారి తాగితే కంప్లీట్ అయిపోతాయి. మీకు డాక్టర్లతో సాధ్యంగానన్నటువంటి దాన్ని అసాధ్యం అని చూపించగలిగేటువంటి మొక్కే మన వెంపలి చెట్టు. ఈ వెంపలి చెట్టు మనకు ఉంది కనుక అండగా ఉండగా మనకు డాక్టర్లు ఎందుకు దండగాని చెప్పొచ్చు కూడా. కాబట్టి ఈ వీడియో కూడా మీ అందరూ కూడా ఆదరించి నన్ను ఇంకా కూడా సక్సెస్ఫుల్ చేస్తారని, ఇప్పటి వరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.